హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన ఒక యాక్టివ్ వాల్కెనో, ఒక క్రియాశీలక అగ్నిపర్వతం మౌంట్ ఎట్నా మరొక్కసారి వార్తలు నిలిచింది. మౌంట్ ఎట్నా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా, ఏ స్థాయి పోటీ పరీక్షకు సంబంధించి మీ ప్రిపరేషన్ కొనసాగుతున్నా, ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అందులో అతి ముఖ్యమైన అంశాల్లో మనం వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు, ప్లేసెస్ ఇన్ న్యూస్, వార్తలు నిలిచిన ప్రాంతాలు చాలా ఇంపార్టెంట్. మీకు కమింగ్ ఎగ్జామినేషన్లో ఎక్కువగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రశ్నలు అడగబోయే అవకాశం ఉంటుంది. అంటే వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు ఏవైతే ఉంటే వాటిని జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా కాంటెంపరీ ఇష్యూస్ కింద అడుగుతారు, కరెంట్ అఫైర్స్లో భాగంగా అడుగుతారు. అలాంటి ఒక టాపికే ఈరోజు వార్తలు నిలిచిన మౌంట్ ఎట్నా. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకు సమస్యాత్మకంగా మారే వార్తలు ఇచ్చిన మౌంట్ ఎట్నా యాక్టివ్ వాల్కెనో, క్రియాశీలక అగ్నిపర్వతం ఎక్కడ ఉంది, ఏ దేశం అంటే ఇటలీ అని గుర్తుంచుకోండి. ఇటలీలోని ఒక అగ్నిపర్వతం. ఇటలీ ఏ కాంటినెంట్లో ఉంది, ఏ ఖండంలో ఉంది? యూరప్. సో యూరప్ ఖండంలోని ఒక యాక్టివ్ వాల్కెనో, ఇటలీ దేశంలోని ఒక యాక్టివ్ వాల్కెనో. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఐరోపా ఖండం లేదా యూరప్ ఖండంలోని హైయెస్ట్ యాక్టివ్ వాల్కెనో, అత్యంత ఎత్తైన క్రియాశీలక అగ్నిపర్వతం అని మౌంట్ ఎట్నాకి పేరుంది. లాస్ట్ 1 yearలో 4 to 5 times ఎరప్షన్తో వార్తలు ఇచ్చింది. ఖచ్చితంగా కమింగ్ ఎగ్జామినేషన్లు కూడా అడగబోయే అవకాశం ఉంటుంది. ఈ 3 points ఫోకస్ చేయండి. ఇంకా వీలైతే అట్లాస్ మీరు వరల్డ్ మ్యాప్ ముందర పెట్టేసేసుకొని పక్కన చుట్టుపక్కల ప్రాంతాలు ఏంటి, సముద్రాలు ఏమేమి ఉన్నాయి, ఇటువంటి వాటిపైన ప్రత్యేకంగా చూడండి. ఏదైనా ఒక ప్రాంతం వార్తలు నిలుస్తుంది అంటే దాని చుట్టుపక్కల ప్రాంతాలపైన కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓరియంటేషన్లో మనం ప్రిపరేషన్ చూస్తున్నాం. సో అదే విధంగా చదవండి. అండ్ ఇటీవల ఇలాంటి అగ్నిపర్వతాలు చాలాసార్లు వార్తలు నిలిచాయి. ఎగ్జాంపుల్, ఇటీవల మనం డిస్కస్ చేసిన అన్ని అగ్నిపర్వతాల్లో చాలా ఇంపార్టెంట్ అంటే టోంగా వాల్కెనో. సో టోంగా వాల్కెనో ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు నిలిచింది. ఫుల్ నేమ్ ఏంటి, అసలు పేరు ఏంటంటే హుంగా టోంగా హుంగా హా అపై. హుంగా టోంగా హుంగా హా అపై అనే ఒక అగ్నిపర్వతం టోంగా వాల్కెనో ఇటీవల బద్దలవుతూ వార్తలు నిలిచింది. ఎక్కడుంది? రిపబ్లిక్ ఆఫ్ టోంగా, టోంగా రిపబ్లిక్ లో ఉంటుంది. టోంగా రిపబ్లిక్ అనే ఒక చిన్న దేశం ఎక్కడ ఉంటుందంటే సదర్న్ పసిఫిక్ ఓషన్ లో ఉంటుంది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ఒక యాక్టివ్ వాల్కెనో టోంగా. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ టోంగా ఎరప్షన్ కారణంగా ఒక దేశం ఎన్వైరన్మెంటల్ ఎమర్జెన్సీని విధించింది. పర్యావరణ అత్యవసర పరిస్థితి. ఆ దేశం ఏది అంటారు? పెరు. పెరు ఏ ఖండంలో ఉంది? సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా. ఇలాంటివి చూడండి, లింక్ చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కంబర్ వీజా యాక్టివ్ వాల్కెనో కూడా తరచూ వార్తలు ఇచ్చింది. కంబర్ వీజా యాక్టివ్ వాల్కెనో అని పిలిచినా లేదా లా పామా వాల్కెనో అని పిలిచినా ఒకటే. కంబర్ వీజా ఎక్కడ ఉంది అంటే స్పెయిన్. ఇది కూడా యూరోప్కి సంబంధించింది, స్పెయిన్. సో స్పెయిన్లోని ఒక క్రియాశీలక అగ్నిపర్వతం. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే మోర్ దాన్ 100 days ఎరప్షన్తో వార్తలు ఇచ్చింది. 100 రోజులకు పైగా ఎప్పుడు బద్దలవుతూ వార్తలు నిలుస్తుంది తరచూ నిరంతరంగా. అలా కంబర్ వీజా. ఇక్కడ లాపామా అనే ఒక ఐలాండ్ పేరు గుర్తుంచుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ లాపామా అనే ఐలాండ్ ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్, ఒక ఐలాండ్. గ్రూప్ ఆఫ్ ఐలాండ్ ఏంటంటే కెనరీ ఐలాండ్స్ గ్రూప్. కెనరీ దీవుల సముదాయం అంటాం. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ని ఆర్చిపెలాగో అంటాం. అంటే దీవుల సముదాయం, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అలాంటి గ్రూప్ ఆఫ్ ఐలాండ్ ఎక్కడ ఉంది? స్పెయిన్ లో ఉంది. అందులో ఒక ఐలాండ్ పేరు లాపామా. లాపామాలోనే ఒక యాక్టివ్ వాల్కెనో కంబర్ వీజా. ఇలా గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల జపాన్కి సంబంధించి మౌంట్ అసో వార్తలు ఇచ్చింది. అంతకంటే ఇంపార్టెంట్ ఫుకుటోకు ఒకనోబా యాక్టివ్ వాల్కెనో. ఇది అండర్నీత్ సీ, సముద్ర గర్భంలోని అగ్నిపర్వతం ఎరప్షన్ ద్వారా వార్తలు నిలిచింది. ఫుకుటోకు ఒకనోబా ఒక ఐలాండ్ ఫార్మేషన్ కూడా కారణమైంది. ఎక్కడ ఉన్నాయి ఇవి? జపాన్లో ఉన్నాయి. జపాన్లోని అగ్నిపర్వతం. అండ్ ఇటీవల ఫ్యాగ్రడాల్స్ అగ్నిపర్వతం ఐస్లాండ్కి సంబంధించి వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించి మౌంట్ నీరాగాంగో
తాల్ వాల్కెనో ఫిలిప్పైన్స్ కి సంబంధించి వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల కిలావియా యాక్టివ్ వాల్కెనో హవాయియన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కి సంబంధించి వార్తలు నిలిచాయి. బులుసాన్ యాక్టివ్ వాల్కెనో బులుసాన్ లాస్ట్ 3 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. బులుసాన్ యాక్టివ్ వాల్కెనో ఇది ఫిలిప్పైన్స్ సంబంధించి లుజోన్ అనే ఒక ఐలాండ్ లోని యాక్టివ్ వాల్కెనో. అండ్ నిన్నటి క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్న షార్కానో యాక్టివ్ వాల్కెనో షార్కానో అండ్ అట్ ద సేమ్ టైం కవాచి యాక్టివ్ వాల్కెనో. ఇవి ఎక్కడ ఉంటాయంటే పపువా న్యూగినియా సౌత్ పసిఫిక్ ఓషన్ లో ఎక్కువ అగ్నిపర్వతాలు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ ఏరియా పైన దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో అగ్నిపర్వతాలు ఏవైతే వార్తలు వచ్చాయో ఒకసారి చూడండి. అండ్ బెంజిమియాని యాక్టివ్ వాల్కెనో ఇది రష్యాకి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చింది. అండ్ ఇట్ ద సేమ్ టైం అగ్నిపర్వతాలు అనగానే మనకు టక్కున గుర్తొచ్చే ఒక దేశం ఇండోనేషియాలోని అగ్నిపర్వతాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ముఖ్యంగా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం పైన ప్రతిష్టత చూపండి. ఎర్త్క్వేక్స్ కానివ్వండి, వాల్కెనో ఎరప్షన్స్ కానివ్వండి, అక్కడ ఎక్కువగా కనబడతా ఉంటాయి. ఇండోనేషియా అలాంటి దేశాల్లో ఒకటి. ఇండోనేషియాకి సంబంధించి ఇటీవల మౌంట్ మెరాపి, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలీ లెవెటోలాక్ అండ్ లాస్ట్ వచ్చేసి అనక్ క్రాకటోవ్ ఈ 4 వాల్కెనోస్ ఇటీవల ఎరప్షన్ తో వార్తలు ఇచ్చాయి, యాక్టివ్గా వాల్కెనోలు ఇచ్చాయి మనకి ఇండోనేషియాకి సంబంధించి. అండ్ ఇటీవల అలస్కాకి సంబంధించి కూడా చాలా వాల్కెనోస్ వార్తలు నిలుస్తున్నాయి. పావ్లాఫ్ వాల్కెనో, గ్రేట్ సిట్కిన్ వాల్కెనో, సెమిసో పొచ్నాయ్ వాల్కెనో. ఇలా అగ్నిపర్వతాలు ఎప్పుడు వార్తలు ఇచ్చినా కూడా ఆ అగ్నిపర్వతంతో పాటు మీకు ఇటీవల కాలంలో డిస్కస్ చేసిన కొన్ని ముఖ్యమైన అగ్నిపర్వతాలను లింక్ చేస్తున్నాను. వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఇటువంటి క్వశ్చన్ అడుగుతారు. అండ్ కొన్ని అగ్నిపర్వతాల యొక్క ప్రత్యేకతలు కూడా మీకు చెప్తున్నాను, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలాగే వార్తలు ఇచ్చిన సముద్రాలు కానివ్వండి, ఇటీవల సీ ఆఫ్ మర్మరా, సీ ఆఫ్ అజో అండ్ ఏజియన్ సీ, బ్లాక్ సీ, మెడిటేరియన్, ఈస్ట్ మెడిటేరియన్ సీ, లెవెంట్ రీజియన్, ఇటువంటి అన్ని తరచూ వార్తలు ఇస్తాయి, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం తేజ్పూర్ లిచీ వార్తలు నిలిచింది. తేజ్పూర్ లిచీ ఫ్రూట్ మనకి ఎక్కువగా నార్త్ ఇండియా అండ్ నార్త్ ఈస్టర్న్ ఇండియాలో ఎక్కువగా కనబడతా ఉంటాయి. తేజ్పూర్ లిచీ ఫ్రూట్స్. సో తేజ్పూర్ అనేది ఏంటంటే ఇది అస్సాంలోని ఒక ప్రాంతం. అస్సాంలోని తేజ్పూర్ అనే ప్రాంతంలో పండించే లిచీకి GI ట్యాగ్ ఉంది, గుర్తుంచుకోండి. GI ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి. జాగ్రఫీ అంటే లొకేషన్, ఇండికేషన్ అంటే గుర్తింపు. ఒక ప్రాంతానికి గుర్తింపు ఒక ప్రత్యేకమైన వస్తువు ద్వారా వస్తే దానికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి జాగ్రఫికల్ ఇండికేషన్ గురించి తరచూ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు మనకు టాపిక్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కాదు, తేజ్పూర్ లిచీ. ఎందుకు ఈరోజు తేజ్పూర్ లిచీ వార్తలు ఇచ్చింది అంటే తేజ్పూర్ లిచీని అస్సాం నుండి లండన్కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. UK లండన్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. అంటే మన భారతదేశంలో GI ట్యాగ్గా గుర్తింపు ఉన్న తేజ్పూర్ లిచీని లండన్కి ఎగుమతి చేయడం జరుగుతుంది. మరి భారతదేశం నుండి వ్యవసాయ సంబంధిత లేదా ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి వేరే దేశాలకు ఎగుమతి చేయాలంటే ఒక సంస్థ పనిచేస్తుంది. ఆ సంస్థ ఏంటంటే అపెడా. ఇలాంటి ఆర్గనైజేషన్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల ముగిసిన UPSCలో ఇలాంటి ప్రశ్నలు అడిగారు. టీ బోర్డు గురించి ఇచ్చారు, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తారో, స్టాచ్యుటరీ బాడీయా, హెడ్ క్వార్టరా, ఇలాంటివి కూడా అడుగుతున్నారు. సో అపెడా యొక్క యాక్రోనిమ్ ఏంటి? అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ వ్యవసాయ సంబంధిత తయారీ వస్తువులు ఏవైతే ఉంటాయో, ఎక్స్పోర్ట్స్ ఎగుమతులను ప్రోత్సహించే సంస్థ, ఎగుమతులు చేసే సంస్థ. మరి ఎగుమతులు దిగుమతులు అనగానే ఏ మంత్రిత్వ శాఖ గుర్తుకు రావాలి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తున్న అపెడా సంస్థ 1980sలో ఏర్పడింది. మరి ఈ సంస్థ భారతదేశం నుండి వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా కూడా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంది. తేజ్పూర్ లిచీని లండన్కి ఎగుమతి చేస్తుంది అపెడా, గుర్తుంచుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ సంబంధిత అంశాలు ఇక ఈ రోజు నుండి నెక్స్ట్ 1 month తరచూ వార్తలు నిలుస్తూ ఉంటాయి. ఒక్కొక్క సీజన్ ఉంటుంది, కొన్ని వార్తలకు సీజన్ అనేది చూస్తూ ఉంటాం మనం. ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు జూన్ జూలై మాసం వచ్చింది అనుకోండి, చెట్లు నాటే కార్యక్రమాలు ఎక్కువగా వార్తలు నిలుస్తాయి, వాటి గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. అండ్ జూన్ జూలై వచ్చిందంటే ఎక్కువగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అంశాలు వార్తలు నిలుస్తూ ఉంటాయి. తేజ్పూర్ లిచీ కానివ్వండి అండ్ షాహీ లిచీ కానివ్వండి, అలాంటివి. అందులోనూ GI ట్యాగ్ సంబంధించిన వస్తువులను మనం తరచూ చూస్తూ ఉన్నాం. అస్సాంకి సంబంధించి అంతకుముందు
జిఐ ట్యాగ్కి సంబంధించి జుడిమా వైన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. జుడిమా వైన్ భౌగోళిక గుర్తింపు వచ్చిందని. అండ్ అస్సాంకి సంబంధించి బావోదాన్ రైస్, రెడ్ రైస్ ఇటీవల విదేశాలకు ఎగుమతి అవుతూ వార్త వచ్చింది లాస్ట్ ఇయర్. ఇట్లా లింక్ చేసుకోండి. అలా చాలా జిఐ ట్యాగ్ పొందిన వస్తువులు, జిఐ ట్యాగ్ ఉన్న వస్తువులు లేదా ప్రోడక్ట్స్ వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఎగ్జాంపుల్ కోవిల్పట్టి కడలై మిఠాయి. కోవిల్పట్టి కడలై మిఠాయి అనగానే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి తమిరబరిని అనే ఒక నది నీటి ఆధారంగా కట్టెల పొయ్యి పైన తయారు చేసే ఒక చిక్కి పల్లిపట్టి, కోవిల్పట్టి కడలై మిఠాయి. అండ్ ఇటీవల రామేశ్వరంకి సంబంధించి లవంగాలు జిఐ ట్యాగ్ ఉన్నవి. మధురై మల్లి ఆఫ్ తమిళనాడు, ఇలాంటివి ఏవైతే ఉంటాయో. అండ్ ఇటీవల నర్సింగపెట్టై నాదస్వరం గురించి మనం డిస్కస్ చేస్తాం, జిఐ ట్యాగ్ వచ్చిందని. వీటిని చూడండి, ఒక ప్రాంతం ఆధారంగా ఏదైనా ప్రాంతం కనిపించింది అంటే అక్కడ జిఐ ట్యాగ్ ఉన్న వస్తువులన్నీ గుర్తుకు రావాలి. అండ్ ఇటీవల కాలంలో మనకు కేరళకి సంబంధించి పొక్కలి రైస్ వార్తలు ఇచ్చింది. పొక్కలి రైస్ ఏంటంటే నీటి ఎద్దడి లేదంటే ఫ్లడ్స్ ఎక్కువగా ఉన్నా కూడా అక్కడ వరి పండుతుంది, పొక్కలి రైస్ అటువంటిది. అండ్ ఈశాన్య రాష్ట్రాల విషయానికి వస్తే మణిపూర్ చక్హౌ రైస్ అని పిలిచిన, బ్లాక్ రైస్ అని పిలిచిన, నలబియ్యం అని ఒకటే. సో మణిపూర్ వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్. అలా రైస్ వార్తలు ఇచ్చింది కాబట్టి ఇంకొక రైస్ ఉంటుంది, కాలా నామక్ రైస్, అది కూడా బ్లాక్ రైసే, నల్లబియ్యమే. అదేమో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జిఐ ట్యాగ్ ఉంది. అండ్ ఇటీవల మహారాష్ట్రకి సంబంధించి జలగావ్ బనానా అనేది ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే మహారాష్ట్రకి సంబంధించింది. అండ్ ఇటీవల కాలంలో ముఖ్యంగా బీహార్కి సంబంధించి షాహీ లిచి అనేది ప్రత్యేకం, అంటే ఒక లిచి పండు షాహీ లిచి జిఐ ట్యాగ్ ఉన్నది ఎగుమతి అవుతూ వార్తలు నిలుస్తుంది. అండ్ ఇటీవల కాలంలో గోల్వాడ్ సపోటా ఆఫ్ మహారాష్ట్ర ఎక్స్పోర్ట్ సంబంధించిన అంశంతో వార్తలు ఇచ్చింది. గోల్వాడ్ సపోటా అంటే ఇక్కడ మహారాష్ట్రకి సంబంధించి. అండ్ బీహార్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఇటీవల ఫజ్లీ మ్యాంగోస్, కిర్సాపాటి మ్యాంగోస్, లక్ష్మణ్ బాగ్ మ్యాంగోస్ ఇటువంటి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. అండ్ మనం నార్త్కి వెళ్ళిపోతే మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మిశ్రీ చెర్రీలు వార్తలు నిలిచాయి. అండ్ చెర్రీస్తో పాటు బర్మిస్ గ్రేప్స్ ఆఫ్ అస్సాము. ఇలా ఒక ప్రోడక్ట్ వార్తలు ఇచ్చినప్పుడు దానికి రిలేటెడ్గా ఇటీవల కాలంలో ఏవైతే మనం డిస్కస్ చేసామో వాటి గురించి ప్రత్యేక చూడండి. అండ్ కొన్ని స్వీట్స్ తయారీ అనే వస్తువులు కూడా వార్తలు ఇచ్చాయి. మనకు మిహిదానా ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇటీవల ఎక్స్పోర్ట్ సంబంధిత అంశాలు వార్త. మిహిదానా అంటే మనం ఏమంటాం లడ్డు, మోతిచూర లడ్డు అన్నట్టు. సో ఇలాంటివి ప్రత్యేకంగా చూడండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో వీటిపైన ప్రశ్న చూస్తాం. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, 1.5 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు భారత ప్రభుత్వం గుర్తుంచుకోబోతోంది. ఎందుకంటే 114 యుద్ధ విమానాలకి సంబంధించి భారతదేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, అందులోనూ వైమానిక దళానికి మరిన్ని ఆయుధాలు ఇవ్వడంలో భాగంగా వారికి కావాల్సిన ఆయుధమే యుద్ధ విమానాలకి సంబంధించి ఒక ఒప్పందం 1.5 lakh crores ఒప్పందాలను అతి త్వరలో మనం చూడబోతున్నాం. ఎందుకోసం అంటే మన భారతదేశంలో దీని యొక్క ఒప్పందం ఏంటంటే బై గ్లోబల్ మేక్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో తయారు చేయడం. బై గ్లోబల్ అంటే ప్రపంచంలో కొనుగోలు చేయాలి. కొనుగోలు ఒప్పందం చేస్తాం కానీ వాటి తయారీ భారతదేశంలో చేయాలి. ఆల్మోస్ట్ ఈ 114 యుద్ధ విమానాల్లో 96 యుద్ధ విమానాలను ఇండియాలోనే తయారు చేయాల్సి ఉంటుంది. అండ్ మిగతా 18 ఉంటాయి కదా, వాటిని మాత్రం మనం విదేశాల నుండి నేరుగా ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలా ఇటీవల యుద్ధ విమానాలకు సంబంధించిన ఒప్పందాలు మనం తరచూ చూస్తున్నాం. వివిధ దేశాల నుండి మనం కొనుగోలు చేస్తున్న యుద్ధ విమానాలు. అలాంటిది బై గ్లోబల్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్కి 1.5 lakh crores రూపీస్ని భారత ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఇది గుర్తుంచుకోండి. అంటే మనం కొంటాము కానీ తయారీ మాత్రం ఇండియాలో. బై గ్లోబల్ మేక్ ఇన్ ఇండియా ఒక కొత్త నినాదం అని గుర్తుంచుకోండి. ఇప్పటివరకు లేదు ఇది. బై గ్లోబల్ ప్రపంచంలో కొనాలి, భారతదేశంలో తయారు చేయాలి. ఈ 114 యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి 96 ఇండియాలో తయారు చేస్తారు, 18 డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటాం. అలా రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన అంశాలన్నింటినీ లింక్ చేసుకోండి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల 76,000 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసింది. ఆర్మీకి కావాల్సిన అధునాతనమైన ఆయుధాలను కానివ్వండి, నేవీకి కావాల్సిన యుద్ధ నౌకలను కానీ కొనుగోలు చేయడానికి ఇటువంటి వాటిపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇటీవల అపాస్టెరాన్ అనే ఒక సంస్థ యూపీకి సంబంధించి ప్రత్యేక వార్తలు ఇచ్చింది, ట్రెడిషనల్ వెపన్స్ని తయారు చేస్తూ. వీటిని చూడండి. అండ్ ఇక కొనుగోలు మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాలపైన మనం డిపెండ్ అవుతున్నాం, ఆధారపడుతున్నాం. అందులో భాగంగా ఇటీవల మనం దిగుమతి చేసుకున్న వాటిలో అన్నిటికంటే ఇంపార్టెంట్ రఫేల్ యుద్ధ విమానాలను ఏ దేశం నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం, కొనుగోలు చేస్తున్నాం అంటారు ఎగ్జామ్లో డైరెక్ట్గా. ఫ్రాన్స్కి సంబంధించి దసో అనే ఒక సంస్థ నుండి కొనుగోలు చేస్తున్నాం. అదే ఫ్రాన్స్ నుండి మిరాజ్ 2000 యుద్ధ విమానాలను కూడా కొనుగోలు చేస్తున్నాం. ఇవి గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల అమెరికాకి సంబంధించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి మనం కొనుగోలు చేస్తున్న పోసిడాన్ 8i
P-8I పోసిడాన్ 8 అనేవి విమానాలు, నిఘా విమానాలు. కానీ విమానాలు వైమానిక దళంలో పనిచేయడానికి కాదు, నిఘా కోసం. మన భారతదేశం ఇండియా ఇస్ కాల్డ్ యాజ్ పెనిన్సులా, ద్వీపకల్పం కాబట్టి ఈ సముద్ర ప్రాంతంలో నిఘా వేయడానికి, సర్విలెన్స్ చేయడానికి ఇండియన్ నేవీలో సేవలు అందిస్తున్నాయి పోసిడాన్ 8I యుద్ధ విమానాలు. యుద్ధ విమానాలు అనకూడదు, నిఘా విమానాలు. వీటిని మనం ఏ దేశం నుండి కొనుగోలు చేస్తున్నామంటే అమెరికా. అండ్ అమెరికా నుండి కొనుగోలు చేసిన కొన్ని హెలికాప్టర్స్ అపాచీ, చినూక్, MH-60 రోమియో హెలికాప్టర్స్, వీటిని ఎక్కడ కొనుగోలు చేస్తున్నాం? మనం అమెరికా నుండి కొనుగోలు చేస్తున్నాం. అండ్ దీంతో పాటు హర్పూన్ మిసైల్స్, హర్పూన్ క్షిపణులను కూడా అమెరికా నుండే మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇటువంటి వాటిని లింక్ చేసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల రష్యాకి సంబంధించి రష్యా నుండి S-400 మిసైల్ సిస్టమ్. S-400 మిసైల్ సిస్టమ్ అంటే క్షిపణులను ప్రయోగించదు, శత్రు దేశాలు ప్రయోగం చేసినవి ఏవైతే ఉంటాయో అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ కానివ్వండి, యుద్ధ విమానాలు కానివ్వండి, వాటిని పేల్చి పారేస్తాయి. సో S-400 మనం రష్యాతో కుదుర్చుకున్నాం 2018లో 500 కోట్ల రూపాయల ఒప్పందం. అందులో భాగంగా భారతదేశానికి విడతలుగా S-400 క్షిపణులు రాబోతున్నాయి. నిన్నటి రోజున కూడా రష్యా ప్రతినిధి సరైన సమయంలో, కరెక్ట్ సమయంలోనే యాజ్ పర్ ద షెడ్యూలే భారతదేశానికి S-400 మిసైల్ సిస్టమ్ని అందజేస్తామని చెప్పారు. ఆల్రెడీ మన భారతదేశంలో ఉన్నాయి, ఇప్పటికే దిగుమతి చేసేసుకుందాం. మొదటి విడతగా వచ్చినాయి. అవి ఎక్కడ అంటే పాకిస్తాన్ బార్డర్లో మోహరింపు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటీవల కాలంలో ఎక్కువగా మనం ఇజ్రాయెల్ పైన కూడా డిపెండ్ అవుతున్నాం. ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్కి సంబంధించి మనం ఎక్కువగా నెగెవ్ లైట్ మిషన్ గన్స్, నెగెవ్ లైట్ మిషన్ గన్స్, తుపాకులు, అడ్వాన్స్డ్ వెపన్స్. అండ్ హెరాన్ డ్రోన్స్, హెరాన్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ఇజ్రాయెల్కి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో సూసైడ్ బాంబ్స్ లేదా సూసైడ్ స్ట్రైకర్స్, డ్రోన్ స్ట్రైకర్స్ అంటాం, ఎయిర్ స్ట్రైకర్స్ అంటాం. ఆ డ్రోన్లను కూడా మనం ఇజ్రాయెల్ నుండే దిగుమతి చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ గన్స్ అన్నాను కాబట్టి ఇటీవల కాలంలో గన్స్ని ఎక్కడెక్కడ నుండి అయితే మనం దిగుమతి చేస్తున్నాం. ఎగ్జాంపుల్ AK-203 రైఫిల్స్ కానివ్వండి, ఇటువంటి వాటిని మనం ఎక్కడ అంటే రష్యా నుండి. సో ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, ఒకసారి చూడండి. ఎందుకంటే మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాలపైన మనం డిపెండ్ అవుతున్నాం. C-295 యుద్ధ విమానాలు స్పెయిన్ నుండి దిగుమతి చేసుకున్నాం. అలా చాలా అంశాలు మనం డిస్కస్ చేస్తాం, ఒక్కసారి లింక్ చేస్తూ చూడండి. ఈరోజు మాత్రం 1.5 lakh crores-తో మనం 114 యుద్ధ విమానాలను బై గ్లోబల్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేయబోతున్నాం. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, చాలా ఇంపార్టెంట్. ఇటీవల మనకు బీజేపీకి సంబంధించి నుపూర్ శర్మ, చాలా మంది పేరు వింటూనే ఉంటారు. నుపూర్ శర్మ బీజేపీకి సంబంధించి యంగ్. యాక్చువల్గా తను ఒక కామెంట్ చేసేసారు, స్పోక్స్ పర్సన్, బీజేపీ ప్రతినిధి, అధికారిక ప్రతినిధి. తను ఏమన్నారంటే ఆ స్టేట్మెంట్ చెప్పకూడదు. ఆ స్టేట్మెంట్స్ ఏంటంటే ఇప్పుడు మనకు అయిపోయినాయి ఆల్రెడీ. ఆ స్టేట్మెంట్స్ ఏంటంటే మహమ్మద్ ప్రవక్త, ఇస్లాంకి సంబంధించి మహమ్మద్ ప్రవక్త పైన చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చాలా దుమారాన్ని లేపాయి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియాలోని ముస్లిమ్స్ కాదు, ప్రపంచంలోని ముస్లిం దేశాలు, దాదాపు 15కు పైగా ముస్లిం దేశాలు భారత్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలు భారతదేశంలో ఏం జరుగుతుంది, ఇస్లాంకి వ్యతిరేకంగా జరుగుతున్న చర్యల్లో ప్రభుత్వం ఏం తీసుకుంటుంది, చర్యలు నరేంద్ర మోదీ ప్రభుత్వం వీటిని ఎంకరేజ్ చేస్తుందని చెప్పేసి ఇస్లామిక్ దేశాలన్నీ కూడా క్షమాపణ కోరుతున్నాయి భారతదేశాన్ని, జస్ట్ బికాజ్ ఆఫ్ నుపూర్ శర్మ. ఆ వ్యాఖ్యలు ఏంటనే ఒకసారి మీరు సెర్చ్ చేయండి, చూడండి. సో నుపూర్ శర్మ వ్యాఖ్యల కారణంగా వార్తలో నిలిచిన సంస్థ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. ఇక్కడ చూడండి, ఆర్గనైజేషన్ అంటే ఒక సంస్థ, ఇస్లామిక్ కోఆపరేషన్ ఇస్లాంకి సంబంధించిన దేశాల యొక్క సహకారం అందించే ఒక సంస్థ, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే ఇది యాక్చువల్గా 1972లో ఒక చార్టర్ అడాప్ట్ చేసుకున్నారు, కానీ ఏర్పడింది మాత్రం ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1969. గుర్తుంచుకోండి, ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు అంటే 57 దేశాలు ఉన్నాయి. అండ్ గుర్తుంచుకోండి, ఇస్లాం కంట్రీసే, ఇస్లాంని ఫాలో అవుతున్న దేశాలు, థియోక్రటిక్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ సభ్య దేశాలే. ఇస్లాం అంటే మనకి ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్ కానివ్వండి, యూఏఈ కానివ్వండి, ఇరాన్, ఇరాక్, ఇలాంటివన్నీ కూడా ఈ కూటమిలో భాగం. ఈ మ్యాప్ చూపిస్తున్న ఇదంతా ఇస్లామిక్ ఏరియా. వీళ్ళందరూ కూడా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో మెంబర్స్. ఒక రకంగా చెప్పాలంటే యుఎన్ఓ తర్వాత అంత పెద్ద సంస్థగా దీన్ని అభివర్ణించవచ్చు. మరి దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే సౌదీ అరేబియాలో ఉంది, సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియా హెడ్ క్వార్టర్గా పనిచేస్తున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. దీని ఏంటంటే కలెక్టివ్ వాయిస్ ఆఫ్ ఇస్లాం అంటాం. కలెక్టివ్ వాయిస్ అంటే ఏంటంటే ఇస్లాంకి సంబంధించి అందరి మాట ఒకే సంస్థగా ఉంటే కనుక అది ఈ సంస్థగా మనం అభివర్ణించవచ్చు. ఎగ్జామ్లో అడుగుతారు, ఇలాంటి
ఆర్గనైజేషన్స్ వార్తలు నిలిస్తే ఖచ్చితంగా చూడండి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఏ సంవత్సరం ఏర్పడింది? 1969. ప్రస్తుతం 57 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, దేశాలు, అన్ని ఇస్లాం దేశాలే. ఎస్టాబ్లిష్ ఎప్పుడైతే 1969 ఏర్పడిందో అప్పుడు ఎన్ని దేశాలు అంటే 30 దేశాలతో ఏర్పడింది. ప్రస్తుతం 57 దేశాలకు వచ్చింది. అండ్ వీళ్ళందరూ కూడా ఒక చార్టర్ని అడాప్ట్ చేసుకున్నారు. కలెక్టివ్ వాయిస్, ఇస్లాంకి సంబంధించి ఎవరు దూషించినా, ఎవరు తప్పుగా మాట్లాడినా వీరందరూ కలెక్టివ్గా వాయిస్ వినిపిస్తారు అన్నట్టు. అండ్ దీని యొక్క కీ బాడీస్ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్, జనరల్ సెక్రటేరియట్, ఇస్లామిక్ సమిట్స్ అండ్ అల్ ఖుద్స్ కమిటీ. అవసరం లేదు, జస్ట్ ఇయర్ గుర్తుంచుకోండి సరిపోతుంది. సో అలా నుపుర్ శర్మ కారణంగా వార్త వచ్చిన ఒక అంతర్జాతీయ సహకార సంస్థ అనుకోండి. నెక్స్ట్ ఇండియా శ్రీలంక సంబంధాలు మరొకసారి వార్తలు ఇచ్చాయి. భారత్ శ్రీలంక సంబంధాలు, ఎందుకంటే ఇటీవల మనం చూస్తున్నాం శ్రీలంక తీవ్ర సంక్షోభం, తీవ్రమనను కూడా తక్కువే. శ్రీలంక ఎదుర్కొన్న పరిస్థితులు చాలా వర్ణనాతీతం, చాలా దారుణం. పిల్లలు పాలు తాగుదామంటే పాలు కూడా అందుబాటులో లేవు. ఇన్ఫ్లేషన్, హై ఇన్ఫ్లేషన్, అత్యంత తీవ్రమైన ద్రవ్యోల్బణం ఉంది. అలాంటి ద్రవ్యోల్బణం అంటే ఏంటి? టూ మచ్ మనీ చేసింగ్ ట్యూ ఫ్యూ గూడ్స్, ద్రవ్యోల్బణ పరిస్థితులు ఒకటి. అండ్ కుటుంబ పాలన కారణం. కుటుంబ పాలన అంటే ఒకే కుటుంబం నుండి 4 సోదరులు దేశాన్ని ఏలారు. ఈరోజు దేశం అంధకారంలోకి పోవడానికి కారణమయ్యారు. అండ్ శ్రీలంక ముఖ్యంగా ఆధారపడింది పర్యాటక రంగం పైన. పర్యాటక రంగం కరోనా కారణంగా కుదేలైంది, అంతకుముందు ఈస్టర్ దాడుల కారణంగా కుదేలైంది, అంతకుముందు ఎల్టీటీ దాడుల వల్ల కుదేలైపోయింది. అలా ఎక్కువగా ఆదాయ వనరు ఇచ్చే పర్యాటక రంగం మొత్తం కూడా కుదేలైపోయింది. అండ్ దీంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు కూడా కారణం. అలాంటి శ్రీలంకకి భారతదేశం తరచూ సాయం అందిస్తుంది కదా. నిన్నటి రోజున కూడా దాదాపు $55 మిలియన్, 55 మిలియన్ US ఆర్థిక సాయాన్ని భారతదేశం, ముఖ్యంగా ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైన్ ఆఫ్ క్రెడిట్ రూపంలో ఇవ్వడం జరిగింది. లైన్ ఆఫ్ క్రెడిట్ యాక్చువల్గా ఎగ్జిమ్ బ్యాంక్ ఇచ్చే రుణాలను లైన్ ఆఫ్ క్రెడిట్ అంటాం. లైన్ ఆఫ్ క్రెడిట్ రూపంలో శాంక్షన్ చేసింది. దీనితో వీరు యూరియా, ఫర్టిలైజర్స్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా. సింపుల్గా చెప్పాలంటే శ్రీలంక ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు కారణం సేంద్రియ వ్యవసాయ పద్ధతులను బలవంతంగా అమలు చేయమని ప్రభుత్వం చెప్పడం కూడా ఒక కారణంగా మనం చెప్పొచ్చు. ఇటువంటి అంశాలు. సో ఈ విధంగా శ్రీలంకకి సంబంధించి భారతదేశం చేస్తున్న ఆర్థిక సాయం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఈరోజు వార్తలు ఇచ్చింది. నేషనల్ జాతీయ కమిషన్ సంస్థ, ప్రొటెక్షన్, కాపాడే చైల్డ్, పిల్లల హక్కులు, చిన్న పిల్లలకు సంబంధించి వారి హక్కులను కాపాడే, వారిని కాపాడే ఒక సంస్థ. NCPCR అనేది ఏంటి? కాన్స్టిట్యూషనల్ బాడీయా, స్టాచ్యుటరీ బాడీ? ఇలా అడుగుతారు క్వశ్చన్స్. స్టాచ్యుటరీ బాడీ, స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటి? చట్టబద్ధ సంస్థ. మన భారతదేశంలో చాలా సంస్థలు పనిచేస్తున్నాయి, కమిషన్స్ పనిచేస్తున్నాయి. కొన్ని సంస్థలేమో రాజ్యాంగబద్ధ సంస్థలు, కొన్ని సంస్థలేమో చట్టబద్ధ సంస్థలు, కొన్ని సంస్థలేమో రాజ్యాంగేతర, చట్టబద్ధేతర సంస్థలుగా అలా తరచు చూస్తూ ఉంటాం. సో అందులో రాజ్యాంగబద్ధ సంస్థలు, కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగంలో, మన భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏదో ఒక ప్రకరణ, ఏదో ఒక ఆర్టికల్లో ఒక సంస్థకి సంబంధించిన పేరు ప్రస్తావన ఉందనుకోండి, దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. ఎగ్జాంపుల్ ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక సంఘం. ఆర్టికల్ 324 ఆర్టికల్ అంటున్నాను చూడండి. ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం. ఆర్టికల్ 76 అటార్నీ జనరల్. ఆర్టికల్ 148 కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఆర్టికల్ 243K రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇలాంటివి చాలా ఉంటాయి. అంతర్రాష్ట్ర జల మండలి ఇలాంటివి. ఆర్టికల్ 279A GST కౌన్సిల్. అలా చాలా రాజ్యాంగబద్ధ సంస్థలు ఉంటాయి. అంటే రాజ్యాంగంలో వాటి గురించి ప్రస్తావన ఉంటుంది. రాజ్యాంగంలో ప్రస్తావన లేనప్పటికీ పార్లమెంట్ ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి, చట్టాన్ని రూపకల్పన చేసి, ఆ చట్టం ఆధారంగా ఒక సంస్థ గనక ఏర్పడింది అనుకోండి, దాన్ని స్టాచ్యుటరీ. స్టాచ్యూట్ అంటే యాక్ట్, చట్టం, చట్టబద్ధ సంస్థ NCPCR. అలాంటి చట్టబద్ధ సంస్థలు తరచు వార్తలు నిలుస్తున్నాయి. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఏ చట్టం ఆధారంగా ఏర్పడింది, ఏ సంవత్సరంలో ఏర్పడింది, వీటిపైన ఫోకస్ చేయాలి. ఏదైనా ఒక చట్టబద్ధ సంస్థ గురించి మనం నేర్చుకుంటే ఏ చట్టం ఆధారంగా ఏర్పడింది, ఏ సంవత్సరంలో ఏర్పడింది, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ చూస్తే సరిపోతుంది. ఇది న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థకి హెడ్గా ప్రియాంక్ కనోగ్ను గారు ఉన్నారు. వారి యొక్క పదవీ కాలం ఇటీవల పొడిగింపు చేయడం జరిగింది భారత ప్రభుత్వం. ప్రియాంక కొనోగ్ను 3 years టెన్యూర్ ఉంటుంది. మరి ఇది చట్టబద్ధ సంస్థ అన్నాను కదా, ఏ చట్టం ఆధారంగా ఏర్పడిందంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005, 2005లో చట్టం, 2007 సంవత్సరంలో ఏర్పాటైంది ఈ సంస్థ. 5లో చట్టం వచ్చింది, 7లో ఏర్పడింది. వీరు ఈరోజు
సిస్ అప్లికేషన్ ఒక యాప్ని తీసుకొచ్చారు. సిస్ అప్లికేషన్ CISS దేనికోసం అంటే ముఖ్యంగా బాల స్వరాజ్. ఇటీవల మనం COVID-19 కారణంగా అనాథలైన పిల్లలు ఉంటారు కదా, అసలు బ్రతకడమే కష్టంగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలను హక్కును చేర్చుకోవడానికి బాల స్వరాజ్ ప్రోగ్రామ్ని NCPCR ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా రిస్క్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్. ముఖ్యంగా ఎవరైతే పిల్లలు ఇబ్బందులుగా ఉన్నారో, తల్లిదండ్రులను కోల్పోయి ఇబ్బందులు ఉన్నారో వారిని గుర్తించి వారిని ఎన్రోల్ చేయడానికి, వారికి రీహాబిలిటేషన్, వారికి సౌకర్యాలు కల్పించడానికి, వారిని గుర్తించడానికి ఈ సిస్ అప్లికేషన్ని తీసుకురావడం జరిగింది. NCPCR ఎగ్జామ్లో అడుగుతారు. సిస్ అప్లికేషన్ ఎవరు తీసుకొచ్చారంటే NCPCR అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అంశాలన్నింటినీ ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. ఎందుకంటే మనకు చాలా వరకు కూడా చట్టబద్ధ సంస్థలు వార్తలు ఇస్తున్నాయి. జాతీయ మహిళా కమిషన్ అండ్ జాతీయ పిల్లల హక్కుల కమిషన్ ఏదైతే ఉంటుందో వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్పైస్ బోర్డ్కి మరియు ఫ్లిప్కార్ట్కి మధ్య కుదిరిన టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక ఒప్పందం. ఫ్లిప్కార్ట్ అండ్ స్పైస్ బోర్డ్ అంటున్నాను. స్పైస్ బోర్డ్ భారతదేశంలో స్పైసెస్కి సంబంధించి ఎగుమతులు దిగుమతులు, స్పైస్ రిలేటెడ్ మొత్తం అంశాలను కూడా రెగ్యులేట్ చేసే ఒక రెగ్యులేటరీ బాడీ. స్పైస్ బోర్డ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే కొచ్చిలో ఉంది. కొచ్చి ఎక్కడ? కేరళకి సంబంధించి. అండ్ సెకండ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ గురించి మనందరికీ తెలుసు. ఈ కామర్స్ సంస్థ, ఆన్లైన్ మార్కెటింగ్ని ప్రోత్సహించే, ఆన్లైన్ మార్కెటింగ్ చేసే ఒక సంస్థ. మరి ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక ఒప్పందం. ఉద్దేశం ఏంటంటే ఫ్లిప్కార్ట్ వారు సమర్థ్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్ సమర్థ్ అంటే మన స్వదేశీ వస్తువులు, మన లోకల్ ఆర్టిజన్స్ కానివ్వండి, లేదా మనం లోకల్గా తయారు చేసిన వస్తువులు కానివ్వండి, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి ఫ్లిప్కార్ట్ సంస్థ సమర్థ్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించింది. అందులో భాగంగా స్పైసెస్ ఏవైతే ఉంటాయో, మన భారతదేశంలో పండే స్పైసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆన్లైన్ విధానంలో మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించడానికి ఒక ప్రత్యేక ఉద్దేశంతో కుదిరిన టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్. జస్ట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక్కడ మనం స్పైస్ బోర్డ్ అండ్ ఫ్లిప్కార్ట్ ఈ రెండు సంస్థలను గుర్తుంచుకోండి. అండ్ ముఖ్యంగా ఆన్లైన్ మార్కెటింగ్ని పెంచడానికి. నెక్స్ట్, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గడిచిన 40 సంవత్సరాలలోనే, లాస్ట్ 40 ఇయర్స్లోనే ఎప్పుడూ లేనటువంటి హై ఇన్ఫ్లేషన్, తీవ్ర ద్రవ్యోల్బణం అమెరికాకి సంబంధించి ఈరోజు వార్తలు ఇచ్చింది. ఇటీవల అమెరికాకి సంబంధించి అమెరికా జీడిపిలో, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ అమెరికా జీడిపిలో 8.6% ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద లాస్ట్ మంత్. పోయిన నెలలో 8.6% ఇన్ఫ్లేషన్ ప్రెజర్ ఉందంట. గడిచిన 40 ఏళ్లలోనే తీవ్రమైన ద్రవ్యోల్బణ పరిస్థితులు అమెరికాలో ఉన్నాయి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ పైన ప్రతికూల ప్రభావం అనేది చూపే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ కానివ్వండి, ఇవన్నీ కూడా అమెరికా మార్కెట్ పైన ఎక్కువగా వివిధ దేశాలకు సంబంధించిన మార్కెట్ అనేది ఆధారపడుతుంది. హై ఇన్ఫ్లేషన్ ఇన్ అమెరికా అని చెప్పేసి చాలా ఆర్టికల్స్ ఈరోజు పేపర్స్లలో మనం చూడడం జరిగింది. 40 ఏళ్లలోనే ఎప్పుడూ లేనటువంటి ద్రవ్యోల్బణ పరిస్థితులు అమెరికాలో చోటు చేసుకున్నాయి. ద్రవ్యోల్బణం అంటే ఏంటి, రకాలు ఏంటి, ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు కంట్రోలింగ్ మెజర్స్ ఏంటి, భారతదేశంలో ద్రవ్యోల్బణం అయితే మనకు రెపో రేట్ పెంచుతారా తగ్గిస్తారా, ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్, ఐక్యరాజ్య సమితికి సంబంధించి యుఎన్ సెక్రటరీ జనరల్ ప్రస్తుతం ఎవరున్నారు? ఐక్యరాజ్య సమితికి సంబంధించి చీఫ్గా యాంటోనియో గ్యూటెరస్ గారు. మన భారతదేశానికి సంబంధించిన ప్రముఖ రాయబారి అమన్దీప్ సింగ్ గారిని, మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి, ముఖ్యంగా విదేశీ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అమన్దీప్ సింగ్ గిల్ తనని ఈరోజు ఐక్యరాజ్య సమితికి సంబంధించి సాంకేతిక రంగం, డిప్లొమాట్ ఇన్ టెక్నాలజీ, సాంకేతిక రాయబారిగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మన భారతీయులు ఎవరు ఇటీవల ఐక్యరాజ్య సమితికి సంబంధించి సాంకేతిక రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారో యాంటోనియో గ్యూటెరస్ గారి చేతుల మీదుగా అంటే మనకు అమన్దీప్ సింగ్ అని గుర్తుంచుకోండి. అమన్దీప్ సింగ్ సాంకేతిక రాయబారి, టెక్నాలజీ డిప్లొమాట్ ఆన్ టెక్నాలజీ ఫ్రమ్ యునైటెడ్ నేషన్స్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఓజా, ఎన్ఎస్ ఓజా అంటాం,
ఓజా, ఎన్ఎస్ ఓజా. ఇతను ఎంఎస్ యూనివర్సిటీకి సంబంధించి అంతకుముందు వైస్ ఛాన్సలర్గా విధులు నిర్వర్తించిన వ్యక్తి, ప్రముఖ విద్యావేత్త. ఈరోజు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఎంజిఎన్ఆర్ఈజిఏ, మన్రేగా అంటాం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఈ చట్టం ఆధారంగా భారతదేశంలో ముఖ్యంగా ఉపాధి అవకాశాల కోసం చూసే వారికి పని దినాలను పని కల్పించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి అంబడ్స్మన్గా నియమితులవుతూ వార్తలించిన పర్సన్గా ఎన్ ఓజా గారు వార్తలించారు. అంబడ్స్మన్ అంటే పర్యవేక్షకులు అన్నట్టు. దీనికి సంబంధించిన కంప్లైంట్స్ వస్తే, వివాదాలు వస్తే పరిష్కరించే వ్యక్తి అనుకోండి. సో ఎన్ ఓజా, ఎంఎన్ఆర్ఈజిఏ, అంబడ్స్మన్, పేరు గుర్తుంచుకోండి, అంబడ్స్మన్. అండ్ నెక్స్ట్ మ్యాగ్నస్ కార్ల్సన్ అంటేనే ప్రస్తుతం ప్రపంచంలో ప్రపంచ చెస్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ముగిసిన నార్వే ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఏదైతే ఉంటుందో విజేతగా వార్తలు నిలిచారు. నార్వే చెస్ ఓపెన్ విజేతగా వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే మ్యాగ్నస్ కార్ల్సన్, సీనియర్స్ సంబంధించి. యాక్చువల్గా ఇటీవల మ్యాగ్నస్ కార్ల్సన్ కంటే ఎక్కువగా మన భారతీయుడు, మన లిటిల్ గ్రాండ్ మాస్టర్ ఎవరైతే ఉంటారో ప్రజ్ఞానంద చాలాసార్లు వార్తలు నిలుస్తున్నారు. గడిచిన జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ లాస్ట్ 6 monthsలోనే 2 సార్లు మ్యాగ్నస్ కార్ల్సన్ని ఓడించాడు. ఆ పర్సన్ పేరు గుర్తుంచుకోండి. ఈరోజు మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వేకి సంబంధించి సీనియర్ చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అవనీ లేఖరా పారాలింపియన్గా ఇటీవల మనకు పారాలింపిక్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. షూటింగ్లో స్వర్ణాన్ని సాధించారు. చాలా పథకాలను గెలుపుతూ వార్తలు ఇస్తున్నారు. మన పారాలింపియన్ అవనీ లేఖర్ గారు ఇటీవల ముగిసిన చాట్రాక్స్ 2022 వరల్డ్ షూటింగ్ పారా స్పోర్ట్ వరల్డ్ షూటింగ్ పారా అంటే దివ్యాంగులకు సంబంధించి. చాట్రాక్స్ 2022 వరల్డ్ షూటింగ్ పారా వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్ వేదికగా జరిగింది. అందులో మరొక స్వర్ణాన్ని గెలుపొందుతూ వార్తలు ఇచ్చారు. గోల్డ్ మెడల్ని సాధిస్తూ వార్తలు ఇచ్చిన ఇండియన్ పారా షూటర్ ఎవరంటే అవనీ లేఖరా. పేరు గుర్తుంచుకోండి, ఈ టోర్నమెంట్ పేరు గుర్తుంచుకోండి, ఎక్కడ జరిగిందో గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన లాస్ట్ టాపిక్ వచ్చేసి బాకు 2022 ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్, అంతర్జాతీయ షూటింగ్ క్రీడా నిర్వహణ సంస్థ. వీరు ఇటీవల నిర్వహించిన ఒక టోర్నమెంట్ బాకు 2022 ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్. ఇందులో భారతదేశం 5 పథకాలను గెలుపొందడం జరిగింది. భారతదేశానికి సంబంధించి ఆ పేర్లు ఏంటంటే స్వప్నిల్ కుసాలే అండ్ ఆశీ చౌస్కి. తను 50 మీటర్ రైఫిల్ విభాగంలో 3 పొజిషన్స్ మిక్స్డ్ టీమ్ షూటింగ్లో ఉన్నాడు. తను గోల్డ్, 2 స్వర్ణ పథకాలు వచ్చింది, 1 గోల్డ్. అండ్ నెక్స్ట్ ఎలవెనిల్ వెలావెరినన్, అది ఎవరైతే ఉంటారో తను ఎలవెనిల్ వెలారివన్, తన టీం ఏదైతే ఉంటుందో విమెన్స్ టీం 10 మీటర్ ఎయిర్ రైఫిల్లో గోల్డ్ గెలుచుకున్నారు. 2 స్వర్ణాలు రావడం జరిగింది. అండ్ రిమైనింగ్ 3 సిల్వర్, వెండి పథకాలు రావడం జరిగింది. జస్ట్ పేర్లు అవసరం లేదు. ఇటీవల బాకు 2022 ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ సంబంధించిన ఈ ఈవెంట్లో భారతదేశం మొత్తం సాధించిన పథకాలు ఏంటంటే 5. ఇది గుర్తుంచుకోండి. యాక్చువల్గా లాస్ట్ 3 days బ్యాక్ ఈ టాపిక్ మిస్ అయింది, ఈరోజు యాడ్ చేస్తూ చెప్పడం జరిగింది. ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా మనం చూస్తే ఇటలీలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం బద్దలవుతూ మరొకసారి వార్తలు నిలిచింది. ఇక్కడ ఇటీవల కాలంలో వార్తలించిన అగ్నిపర్వతాల గురించి సంపూర్ణంగా నేను లింక్ చేస్తూ చెప్పాను, చూడండి. అండ్ నెక్స్ట్ తేజ్పూర్ లిచి లండన్కి ఎగుమతవుతూ వార్తలు నిలిచింది. అపెడా సంస్థ గురించి డిస్కస్ చేశాం. అండ్ జిఐ ప్రోడక్ట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ బై గ్లోబల్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ సంబంధించి 1.5 lakh crores 114 యుద్ధ విమానాలు. అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఎందుకు వార్తలు ఇచ్చింది చెప్పాను. ఇందులో సభ్య దేశాలు ఎన్ని, హెడ్ క్వార్టర్ ఏంటని గుర్తుంచుకోండి. అండ్ శ్రీలంకకి సాయం చేస్తున్న భారత్ మరొకసారి $55 million. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంబంధించి సిస్ యాప్. అండ్ ఫ్లిప్కార్ట్ మరియు స్పైసెస్ బోర్డ్ ఇండియాకి సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ యుఎస్లో గడిచిన 40 ఏళ్ళలోనే తీవ్ర ద్రవ్యోల్బణ పరిస్థితుల్లోనే అంశాన్ని మనం చూసాం. అండ్ యుఎన్కి సంబంధించి సాంకేతిక రాయబారిగా మన భారతీయుడు అమన్దీప్ సింగ్. అండ్ ఎన్ ఓజా, ఎంజిఎన్ఆర్ఈజిఏ, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఆ ప్రోగ్రామ్కి సంబంధించి అంపెడ్స్మన్గా వార్తలు ఇచ్చారు. అండ్ మ్యాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ముగిసిన నార్వే ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా. అండ్ అవనీ లేఖరా స్వర్ణం గెలుచుకున్నారు. చాట్రాక్స్ 2022 పారా షూటింగ్ వరల్డ్ కప్ ఫ్రాన్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ బాకు 2022లో ముఖ్యంగా ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్లో భారత్ 5 పథకాలను
గెలుపొందడం జరిగింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.